హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. నేను ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి నాన్ డీటెయిల్డ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. అయితే టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మనం ఈ నాన్ డీటెయిల్డ్ షార్ట్ ఆన్సర్స్ని క్వశ్చన్ పేపర్లో ఎన్నవ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఎన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్లో అనగా క్వశ్చన్ పేపర్లో మనకు ఈ నాన్ డీటెయిల్డ్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్స్ని ఫోర్త్ రోమన్లో అనగా ఫోర్త్ క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫోర్త్ రోమన్లో లేదా ఫోర్త్ క్వశ్చన్లో మొత్తం 4 షార్ట్ ఆన్సర్స్ని ఇచ్చి, ఓకేనా, మొత్తం 4 షార్ట్ ఆన్సర్స్ని లేదా 4 లఘు సమాధాన ప్రశ్నలను ఇచ్చి అందులో నుండి ఏవైనా 2 లఘు సమాధాన ప్రశ్నలకు అంటే ఏవైనా 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సమాధానాన్ని రాయమని అడగడం జరుగుతుంది. ఓకే, ముందు ఈ న్యాసరక్షలో ఉన్నటువంటి 2 షార్ట్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. న్యాసరక్షలో ఉన్నటువంటి మొదటి షార్ట్ ఆన్సర్ ఏంటి? మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. మనస్వినః, మనస్వినః మీన్స్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ అని అర్థం అన్నమాట. అంటే ఆత్మాభిమానము కలిగినటువంటి వారు అని అర్థం. ఓకేనా, మనస్వినః అంటే ఆత్మాభిమానము కలిగినటువంటి వారు. కిమర్థం, కిమర్థం మీన్స్ వై అంటే ఎందుకొరకు. వనమభిగమ్య వసంతి, వనం అంటే ఫారెస్ట్ అని అర్థం, వనం అంటే అడవి అని అర్థం. అభిగమ్య అంటే వెళ్ళి, వనం అభిగమ్య అంటే అడవులకు వెళ్ళి, వసంతి అంటే నివసిస్తూ ఉంటారు. ఆత్మాభిమానము కలిగినటువంటి వారు ఎందుకొరకు అడవుల యందు నివసిస్తూ ఉంటారు, అడవులకు వెళ్ళి నివసిస్తూ ఉంటారు అంటున్నాడు. దానికి ఆన్సర్ ఏంటి? మనస్వినః అంటే సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ అంటే ఆత్మాభిమానము కలిగినటువంటి వారు. నగర పరిభవాన్ విమోక్తుం, నగర పరిభవాన్, నగరము అంటే సిటీ అని అర్థం, పరిభవాన్ అంటే అవమానాలు అని అర్థం. ఇక్కడ పరిభవాన్ అంటే అవమానముల నుండి, అంటే నాగరిక జీవన విధానము వలన కానివ్వండి లేదా నాగరికుల వలన కానివ్వండి ఎదురయ్యేటువంటి అవమానాల నుండి విమోక్తుం అంటే తమను తాము రక్షించుకోనుటకు లేదా అలాంటి అవమానాల నుండి విముక్తిని పొందడం కొరకు, అంటే వాటికి దూరంగా ఉండడం కొరకు వాళ్ళు ఏం చేస్తారు? వనం అభిగమ్య వసంతి, వనం అంటే అడవులకు, అభిగమ్య అంటే వెళ్ళి, వసంతి అంటే నివసిస్తారు. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటి? మనస్వినః అంటే సెల్ఫ్ రెస్పెక్టెడ్ అంటే ఆత్మాభిమానము కలిగినటువంటి వాళ్ళు. నగర పరిభవాన్ విమోక్తుం, నగర పరిభవాన్ అంటే నాగరికుల వలన కలిగేటువంటి అవమానాల నుండి విమోక్తుం అంటే విముక్తిని పొందడం కొరకు, వనం అభిగమ్య అంటే అడవులకు వెళ్ళి, వసంతి అంటే నివసిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రహ్మచారి కుత్ర ఉషితవాన్ కిమర్థం. బ్రహ్మచారి, బ్రహ్మచారి అంటే ఎవరు? ఇందులో బ్రహ్మచారి అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఈ లెసన్లో ఒక విద్యార్థి వేద జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు లేదా శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు గురుకులంలో నివసిస్తూ ఉంటాడు. ఆ గురుకులంలో వేద జ్ఞానాన్ని లేదా శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతడు బ్రహ్మచారి అన్నమాట. కుత్ర, కుత్ర అంటే ఎక్కడ, ఉషితవాన్ అంటే నివసించేవాడు. కిమర్థం, కిమర్థం అంటే ఎందుకొరకు నివసించేవాడు. అయితే ఇందులో బ్రహ్మచారి ఎక్కడ నివసించేవాడు? వత్స భూమౌ, వత్స అంటే వత్స అనే పేరు కలిగినటువంటి భూమౌ, భూమౌ అంటే దేశమునందు అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరత భూమి అంటే భారతదేశము అని అర్థం. అలాగే వత్స భూమి అంటే వత్స దేశము అని అర్థం. వత్స భూమో అంటే అర్థం ఏంటి? వత్స దేశము నందలి లావాణక గ్రామే, లావాణక అంటే లావాణక అనే పేరు కలిగినటువంటి గ్రామే, గ్రామే అంటే గ్రామమునందు, ఉషితవాన్ అంటే నివసిస్తూ ఉండేవాడు. బ్రహ్మచారి ఎక్కడ నివసిస్తూ ఉండేవాడు? వత్స భూమౌ అంటే వత్స దేశము నందలి లావాణక గ్రామి అంటే లావాణక అనేటువంటి గ్రామములో, ఉషితవాన్ అంటే నివసిస్తూ ఉండేవాడు. ఎందుకొరకు నివసిస్తూ ఉండేవాడు అతడు? శృతి విశేషణార్థం, శృతి అంటే వేదము అని అర్థం.
శృతి విశేషణార్థం మీన్స్ టు లెర్న్ వేదిక్ సైన్సెస్ అని అర్థం. అంటే వేద జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు లేదా వేదాలను చదవడం కొరకు ఉషితవాన్ అంటే నివసిస్తూ ఉండేవాడు. నెక్స్ట్ అనూరవం అనేటువంటి లెసన్ చూడండి. అనూరవంలో ఫస్ట్ క్వశ్చన్, కహా తపోవనం ప్రవిశతి. కహా, కహా అంటే హూ అని అర్థం, కహా అంటే ఎవడు అని అర్థం. తపోవనం, తపోవనం అంటే ఫారెస్ట్, అంటే తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి అటవీ ప్రాంతాన్ని లేదా అడవిని తపోవనము అంటారు. తపోవనం అంటే ఫారెస్ట్ అని అర్థం, ఇక్కడ అడవి అని అర్థం. కహా అంటే ఎవడు, తపోవనం అంటే అడవిలోనికి, ప్రవిశతి ప్రవేశించుచున్నాడు లేదా ప్రవేశించాడు అని అర్థం అన్నమాట. అయితే ఈ లెసన్ లో ఒకరోజు అడవిలోకి ఎవరు వస్తారు? కద్రు వినతల యొక్క భర్త అయినటువంటి కాశ్యప ప్రజాపతి తపోవనానికి వస్తాడు. ఇక్కడ క్వశ్చన్ అదే అడుగుతున్నాడు, కహా తపోవనం ప్రవిశతి. కహా ఎవడు, తపోవనం అంటే అడవిని గూర్చి లేదా అడవిలోనికి, ప్రవిశతి అంటే ప్రవేశించాడు అని అర్థం. హూ ఎంటర్డ్ ఇంటూ ఫారెస్ట్, హూ ఎంటర్డ్ ఇంటూ ఫారెస్ట్? భగవాన్ కులపతి కాశ్యపః. భగవాన్, భగవాన్ అంటే గొప్పనైనటువంటి అని అర్థం, అంటే ఉన్నతమైనటువంటి లేదా గొప్పనైనటువంటి వ్యక్తిని భగవాన్ అంటారనమాట. కులపతి అంటే ఏదైనా ఒక ఆశ్రమానికి లేదా గురుకులానికి అధిపతి అయినటువంటి వాడిని కులపతి అంటారు. కాబట్టి కులపతి అంటే గురుకులానికి అధిపతి అయినటువంటి వాడు లేదా ఆశ్రమానికి అధిపతి అయినటువంటి కాశ్యపః అంటే కాశ్యప ప్రజాపతి తపోవనం, తపోవనం అంటే అడవిలోనికి లేదా అడవిని గూర్చి, ప్రవిశతి అంటే ప్రవేశించుచున్నాడు. అంటే ఒకరోజు ఆ అడవిలోకి ఎవరు వస్తారు? భగవాన్ అంటే గొప్పనైనటువంటి, కులపతి అంటే గురుకులానికి అధిపతి అయినటువంటి, కాశ్యపః అంటే కాశ్యప ప్రజాపతి, తపోవనం అంటే అడవిలోనికి, ప్రవిశతి అంటే ప్రవేశిస్తాడు అంటే వస్తాడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, కశ్యపేన కిమితి నిశ్చితం. కశ్యపేన, కశ్యపేన మీన్స్ బై కశ్యప అంటే కశ్యపుని చేత, కిమితి, కిమితి అంటే వాట్ అంటే ఏమని, నిశ్చితం, నిశ్చితం అంటే డిసైడెడ్ అంటే నిర్ణయించడం జరిగింది. కశ్యపుని చేత ఏమని నిర్ణయించడం జరిగింది అంటే కశ్యపుడు ఏమని నిర్ణయించాడు అని అర్థం. కశ్యపేన అంటే కశ్యపుని చేత, వత్స, వత్స మీన్స్ ఓ సన్ అని అర్థం, ఓ కుమారా, అనూరుహు అపి, అనూరుహు, ఊరుహు అంటే కాళ్ళు అని అర్థం, ఊరుహు అంటే అర్థం ఏంటి? కాళ్ళు అని అర్థం అన్నమాట. అనూరుహు అంటే కాళ్ళు లేనటువంటి వాడు అని అర్థం. అనూరుహు అపి అంటే కాళ్ళు లేనటువంటి వాడవు, అపి అంటే అయినప్పటికీ కూడా, అపి అంటే ఆల్సో లేదా కూడా అని అర్థం. అనూరుహు అపి అంటే కాళ్ళు లేనటువంటి వాడవు అయినప్పటికీ కూడా, త్వం, త్వం అంటే నీవు, సవితృ సారథిహి, సవితృ అంటే సూర్యుని యొక్క, సారథిహి, సారథి అంటే రథసారథి అంటే సారథిహి అంటే రథసారథివి, భవిష్యతి అంటే అవుతావు, ఇతి అని నిశ్చితం అంటే నిర్ణయిస్తాడు. ఈ విధంగా కశ్యపుని చేత అనూరుడు సూర్యుడి రథసారథి కావాలి అని నిర్ణయింపబడతాడు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.